నువ్వు నీతిమంతుడవు కాబట్టి దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, సిలువ ఉన్న ప్రతి ఆశీర్వాదకు నువ్వు అర్హుడవు. విశ్వాసముతో అవి పొందుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. దేవుని పిల్లలము కాబట్టి, మనం ఆయన పిల్లలము కాబట్టి దేవుడు పలికినవన్నీ మనము వాటి కొరకు ప్లీజ్ ప్రభా నన్ను నీతిమంతునిగా చేయి ప్రభా అని కాదు, నీతిమంతులము. దేవుడు మనని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. నేను ఎవరు అంటే నేను నీతిమంతురాలు. రాజులైన యాజక సమూహముగా మీరు మార్చబడతారు అనలేదు. ఆయన బిడలము కాబట్టి అది మనకు వర్తిస్తుంది. ఏంటిది? మనం రాజులైన యాజక సమూహమే. మనము తప్పిపోయిన కుమారుడు, తండ్రి కుమారుడు, వాళ్ళిద్దరు ఎవరు రిలేషన్ ఉన్నది. తండ్రి నుంచి కుమారుడు తప్పిపోయినా కూడా ఆయన ఎవరు ఏమవుతాడు? ఎక్కడో వెళ్ళిపోయి డబ్బునంతా పాడు చేసుకున్నాడు. అప్పుడేంటిది? ఈయన అంది కొట్టములో మిగిలిపోయినాడు ఆఖరులో. అప్పుడేంటిది? ఎక్కడైనా బ్రేక్ అయిందా? బ్రేక్ కాలేదు. ఆల్వేస్ కుమారుడు కాబట్టి తిరిగి వచ్చినాడు. కుమారుడు కాబట్టి దేవుడు తండ్రి తనని హత్తుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కసారి రక్షింపబడినము, ఆయన పిల్లలకు వచ్చినామంటే వీఆర్ హిస్ చిల్డ్రన్. మేబీ దేవునికి దూరంగా తప్పిపోయినామేమో, కానీ నీకు ఇంకా అవకాశం ఉంది. దేవుడిని కొరకు ద్వారాలు తెరిచిపెట్టినాడు. యూ కెన్ కమ్ బ్యాక్. నువ్వు ఎప్పుడు వచ్చినా ఆయన నీకు తండ్రి, నువ్వు ఆయనకు కుమారుడు. అవకాశం ఇస్తూ ఉంటాడు. తిరిగి రమ్మని అంటాడు తండ్రి. కమ్ బ్యాక్. నువ్వు నా కుమారుడవు. పక్కకు పోయినందుకు రిలేషన్ బ్రేక్ అయింది, వచ్చినందుకు రిలేషన్ మళ్ళీ అటాచ్. నో, అలా ఉండదు. వన్స్ వీఆర్ బోర్న్ అగైన్, వీఆర్ బోర్న్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఒక్కసారి తిరిగి జన్మిస్తే ఆయన రాజ్యంలో తిరిగి జన్మించిన వారము. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం ఎప్పటికీ దేవుని పిల్లలమే. కాబట్టి వాగ్దానములు అన్ని కూడా కండిషన్ కాదు. దేవుడు ఆల్రెడీ అన్ని బేర్ చేసి మనకి ఇచ్చేస్తాడు. వీఆర్ ద హైయర్స్. ఏ విధంగా అయితే మన పిల్లలము తండ్రుల ఆస్తి కొరకు మనం ప్రయాసపడము, అది మన కొరకు దాచబడింది. ఎప్పటికైనా మన కొరకు అది మనకు, నువ్వు కోర్టులో కేసు వేయకపోయినా కూడా అవన్నీ నీకు మాత్రమే చెందినవి, నీకే చెందుతాయి అన్నట్టుగా దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం కాబట్టి ప్రతి ఆశీర్వాదానికి మనము అర్హులం. నీతిమంతుడవు కాబట్టి దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, సిలువ ఉన్న ప్రతి ఆశీర్వాదకు నువ్వు అర్హుడవు. విశ్వాసముతో ప్రతిదిను పొందుకోవాలి. విశ్వాసముతో అవి పొందుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. Thanks for watching. Like, share, and subscribe. God bless you.